నీ అబ్బా పా. ఎంత? 5,000. 5,000కు మంచి వయసులో ఉన్న నిగనిగలాడే వాళ్ళే వస్తారు. రేయ్ ఏంటి నాకేం తక్కువ? చి వెళ్ళు. సర్లే. సచ్చినోడా, చేతిలో ₹1 ఉండదు కానీ పక్కన ఒక ఆడది కావాలంట. మళ్ళీ ఇటు పక్కన రా, కోసి కారం పెట్ట. ఏరా ఒళ్ళు బలిసిందా? వచ్చి మీద పడుతున్నావు. అయ్యో ఏంటయ్యా, ఎవరయ్యా నువ్వు? అసలు ఈ రక్తం ఏంటి? అమ్మా, ఏమైందయ్యా? అసలు ముందు పద హాస్పిటల్కి వెళ్దాం. ఇదిగో నేను చెప్పేది విను, పద హాస్పిటల్కి వెళ్దాం. అమ్మదనా, అమ్మెక్కడా అని అడిగావు కదా, ఈవిడే మీ అమ్మ. ఆ దేవుడు నీకోసం పంపించిన అమ్మ. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోండమ్మా. లేదంటే నా పాపని చంపేస్తారమ్మా. దయచేసి కాపాడండి అమ్మా. డాడీ, డాడీ, రా డాడీ, డాడీ. అక్క, ఏంటక్క దీన్ని నువ్వు పెంచుతావా? బుర్రుందా? అక్క ఒక్కసారి ఆలోచించు. దాన్ని మనతో పాటు మన ఇంట్లోనా? మనవే చీకటి బతుకులు, దాన్ని కూడా ఈ చీకట్లోనే పెంచుతావా? మనకెందుకక్క ఇవన్నీ? దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దాం పదా. అమ్మ నొప్పిస్తుంది. ఎప్పుడైతే నేను నమ్మినవాడు నన్ను ఈ చీకట్లో వదిలేశాడో అప్పుడే నేను చనిపోయా. నా దగ్గరికి వచ్చే మగోళ్ళు నేను బతికే ఉన్నానని గుర్తు చేస్తున్నారు. ఇన్ని రోజులు నేను ఒక ఆడదాన్ని, కానీ ఇప్పుడు అమ్మని. అక్క, మనం చేసే పనిలో అది కూడా మనతో ఉంటే మన దగ్గరకొచ్చే మగవాళ్ళు దానిలో కూడా ఆడతనాన్నే చూస్తారక్క. రుక్కు. అవునక్క, మనం ఈ పని చేస్తూ మనతో దాన్ని ఇక్కడ ఉంచుకోలేము. చీకటి మొదలైనప్పుడు పుట్టిన ప్రేమ వెలుగును చూసి చచ్చిపోతుంది. 4 గోడల మధ్య ముద్దు పెట్టినవాడు నలుగురిలో మన మొహం కూడా చూడడు. నేను అమ్మగా ఉండటానికి నేను చేసే ఈ పని అడ్డయితే
ఈ క్షణం నుంచి ఆ పని నేను ఆపేస్తున్నా. హ! ఈ హంగులు, ఈ గెల్ట నగలు నాకేం వద్దు. నాకేం వద్దు రుక్కు. అక్క అక్క నాకేం వద్దు రుక్కు. మన బతికే ఇదక్క. ఇది ఆపేస్తే ఎలా బతుకుతాను చెప్పు? పురిటి నొప్పుల కష్టం లేకుండా నన్ను అమ్మని చేసింది. ఆ కష్టం దీనికోసం ఇప్పుడు పడతాను. కానీ అక్క, ఎంత ప్రమాదం ఉంటే ఆ పాపని నీ దగ్గర వాళ్ళ నాన్న వదిలేసి వెళ్ళుంటాడు చెప్పు? ఆ పాపను నువ్వు కాపాడగలవా? నిజమే రుక్కు, నిజమే. ఇక్కడుంటే పాపకి ప్రమాదమే. మనం బతికిన బ్రతుకు గాలి కూడా రాని చోటికి ఈ పాపని తీసుకెళ్ళిపోతాం. పద పద రుక్కు. అక్క, నేను నీతో రానక్క. నాకు తెలిసిందిదే. ఒళ్ళంతా గుల్లైపోయిందక్క. పని చేసుకుని బతికి సత్తువు కూడా నాకు లేదు. చావు బతుకు, ఈ బతుక్కింతే. జాగ్రత్తక్క. జాగ్రత్త. ఇవ్వు బావా. 10 రూపాయలే ఉన్నాయమ్మా. 10 రూపాయలకి ఏమొస్తుంది ఈ రోజుల్లో? మర్యాదగా 50 రూపాయలు ఇవ్వు. ఇవ్వు. ₹10 ఉన్నాయమ్మా, కావాలంటే తీసుకో. ఈ 10 ఎవరికి కావాలి? ఏది? జోబులో 100 రూపాయలు పెట్టుకుని నాతోటి నంగనచ్చి నాటకాలా అమ్మా? ఈ 100 రూపాయలు నా డబ్బులు ఇచ్చేయ్. ఏయ్, మూసుకొని వెళ్ళు. ఏం కర్మరా బాబు, ఉదయాన్నే ఎవరి మొహం చూసానో ఏంటో. వీళ్ళెవరు నన్నిలా చూస్తున్నారు? ఏంటలా చూస్తున్నావు? ఏం కావాలి? ఏంది? మేమిద్దరం ఉండటానికి ఒక ఇల్లు, చేసుకోవడానికి ఒక పని కావాలి. నా బతుకు తెలుసు కూడా నన్ను అడుగుతున్నావా? సరే గాని ఈ పాప ఎవరు? నీ కూతురా? అవునా ఆంటీ, ఇవిడే మా అమ్మ. రా, ఇదే ఇల్లు. ఎలా ఉంది? ఇల్లు పాతదే, మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. గిన్నెలు, మంచం, గ్యాసు అన్నీ ఉన్నాయి. ఇది మా చెల్లిల్లే. అది ఆపరేషన్ చేయించుకోవడానికి ముంబై వెళ్ళింది. ఎలాగో రావడానికి 2 నెలలు పడుతుంది. మీకు ఇంకో ఇల్లు దొరికేంత వరకు ఇక్కడే ఉండొచ్చు.
అద్దె మాత్రం కరెక్ట్ టైంకి ఇవ్వాలి. ఏంటి అడగ్గానే సాయం చేసిందని చూస్తున్నావా? మాతో మాట్లాడడానికే నామోషిగా ఫీల్ అవుతారు. అలాంటిది నువ్వు వచ్చి నన్ను సహాయం అడిగావు. నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. అయినా మేమేమైనా మిమ్మల్ని కొరక తినేస్తామా? మరి అంతలా బెదిరించి డబ్బులు తీసుకుంటున్నావు, చూసి భయపడక ఏం చేస్తారు? నవ్వుతూ మాట్లాడి తీసుకోవచ్చు కదా. నవ్వుతూ మాట్లాడాలా? చూడమ్మా, మీరు మేము ఉంటున్నది ఒకటే ప్రపంచం. కానీ మీరు చూస్తున్న ప్రపంచం వేరు, మేము చూస్తున్న ప్రపంచం వేరు. మేము పెరుగుతున్నప్పుడు ఎన్నో ఆశలతో పెరుగుతాం. కానీ కొందరి వల్ల జీవితం మీద ఆశలే వదులుకొని ఎలాగైనా బతకడమే ఆశయంగా తెచ్చుకున్నాం. ఈ మాత్రం నోరు, చేతికి జోరు లేకపోతే ఇక్కడ బతకడం చాలా కష్టం. సర్లే, ఇప్పటికిప్పుడు మీరు ఏం వండుకుంటారు? మీరు తినడానికి నేనుండి తీసుకొస్తాను. ఏ దొరసాని, ఏం తింటావు? ఐస్ క్రీమ్. అది కాదే పిచ్చి పిల్ల. సర్లే, నేనుండి తీసుకొస్తాను. అక్క, అలాగే పని అడిగావు కదా, మాకు తెలిసిన వాళ్ళకి ఇంటి పనికి వంట పనికి ఒక మనిషి కావాలంట. నిన్ను తీసుకెళ్తాను, సరేనా? సరే, నేనుండి తీసుకొస్తాను. వస్తాను. పాపా, ఇల్లు బాగుందమ్మా? బాగుందమ్మా. ధనా, దా, నీకోసమే వేడివేడిగా పప్పన్నం చేస్తున్నాను. ధనా, ధనా, అమ్మా, అయ్యో ఒళ్ళు కాలిపోతుంది. అమ్మా లే. ధనా,
హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు తీసుకొస్తా. సరేనా? అమ్మా ధనం, డబ్బులు తక్కువ ఉన్నాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను. సరేనా? అమ్మా, నా పాపకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నా జీతం నుంచి కొంచెం డబ్బులు ఇస్తే. ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఎలాగా? మొన్నేగా జీతం తీసుకెళ్ళావు. అది వెళ్ళు వెళ్ళు, డబ్బులో ఏమీ లేవు. అది కాదమ్మా. వెళ్ళమ్మా. అక్క, ఇప్పటివరకు నా జీవితంలో ఉన్న బంధాలన్నీ ఏదో ఒక రూపంలో డబ్బులిచ్చి కొనుక్కున్నవే. నన్ను వెతుక్కుంటూ వచ్చిన బంధానివి నువ్వు. నీకు ఏ సాయం కావాలన్నా నన్ను అడుగు. చెంచు, ఎక్కడ ఉన్నావే? నేను విజయవాడ దర్శనానికి వచ్చాను నా ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఏమైంది చెప్పు. అది పాప. ఏమైంది అక్క? సరే, త్వరగా రావే. సరే అక్క. అయ్యో, సిగ్గులేదా డబ్బులు అడుక్కోవడానికి? వెళ్ళమ్మా. ఏమే బానే ఉన్నావుగా, పని చేసుకోవచ్చుగా. ఏంటి, పాపకి బాగోలేదా? డబ్బులు కావాలా? ఈ మధ్య ఇలా కొత్తగా అడుక్కుంటున్నారా? డబ్బులు కావాలంట, ఊరు తెలీదు పేరు తెలీదు. వెళ్ళవమ్మా. పాపట పాప, ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేవని? వెళ్ళవమ్మా. ఏంటి, ఈ రోజు డబ్బులు ఇస్తే రేపు వచ్చి పని చేస్తావా? నిన్ను నమ్మి డబ్బులు ఎలా ఇవ్వాలి?
ధనం రామ్మా, హాస్పిటల్కి వెళ్దాం. ధనం, కొంచెంగా ఈ మందు తాగమ్మా. తలనొప్పిగా ఉందమ్మా? తగ్గిపోతుందే. మరేం కాదు, తగ్గిపోతుంది. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకోమ్మా. డబ్బులు ఎక్కడ అమ్మా? అక్క, రుక్కు, నువ్వేంటి ఇక్కడ? రా. ఏమైందక్క? పాపకేమైంది? ఏమైందక్క? ఏమీ లేదు, జ్వరం ఇప్పుడు తగ్గింది. రుక్కు, నువ్వు మాతో లేకపోయినా నువ్వు చేసిన సహాయమే నా మానాన్ని, దాని ప్రాణాన్ని కాపాడింది. అక్క, రుక్కు. అవునక్క, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో నేను ఒంటరిగా ఉండలేకపోయాను. తోడు లేకపోతే ఎంత నరకంగా ఉంటుందో అర్థమైందక్క. నా గురించి తెలిసినవాడు నన్ను ఇష్టపడి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. చాలా సంతోషం రుక్కు. అక్క, అది నేనెందుకొచ్చానంటే వాళ్ళెవరో ఇద్దరూ మన ఇంటికొచ్చారక్క. నీ గురించి పాప గురించి అడిగారు. నాకు తెలీదని చెప్పేశాను. కానీ ఏ క్షణమైనా వాళ్ళిక్కడికి రావచ్చక్క. పాప గురించి ఎవరైనా వాళ్ళ కాచుకి చెప్పొచ్చు. ఎప్పుడో ఏంటి, ఇదిగో వచ్చేసాడు. చూసావారా, నాకు తెలిసే నిన్ను బెదిరిస్తే వాళ్ళని కాపాడుకోవడానికి వెతుక్కుంటూ వస్తావని. వెళ్ళి ఆ పాపం తీసుకురండి రా. అక్క, రండ్రా నా కొడకల్లారా.
రేయ్, చెప్పురా చెప్పు. ఏ నా కొడుకురా నిన్ను పంపించింది? ఎవడ్రా అది నా కూతుర్ని చంపాలని పంపించింది? ఎవడైనా సరే నేనేంటనేది చూపిస్తా. చెప్పురా, ఎవరా అది? చెప్పు. చెప్తాను. చంపమని చెప్పింది, పాపని చంపమని చెప్పింది వాళ్ళమ్మి. ఏయ్! అక్క, అమ్మా అని ఒక మాట విన్నందుకే నాలో ఉన్న అమ్మతనం నా జీవితాన్ని మార్చేసింది. దీన్ని నాకు దూరం చేస్తారన్న ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోయాను రుక్కు. అలాంటిది కన్న తల్లి కడుపున పుట్టిన దాన్ని చంపాలనుకోవటం ఏమిటి? ఇదేనా నేను కావాలా అనుకున్న అమ్మతనం? దీన్ని చంపి ఏమి సాధించాలనుకుంటుంది? అసలు వీళ్ళమ్మ ఎవరు? నిన్నటి దారిలో నీడని విడిచాను, మానని గాయం మనసులో